క్రీస్తునందు ప్రియమైన మాకు అత్యంత విలువైనటువంటి జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన నిత్యమైన కృపను అనుగ్రహించి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి తన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. దేవుని యొక్క వాక్యాలు అమూల్యమైనవి. దేవా, నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కనులు తెరువమని భక్తుడైన దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాలను గుర్తెరగాలంటే మన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాలను గ్రహించగలుగుతాం. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. 6 నెలల్లో క్రొత్త నిబంధన గ్రంథ అవగాహన మీకు కలగాలని ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రారంభించబడింది. కనుక ఎవరు మిస్ చేసుకోకుండా అనుదినము ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మికంగా వర్ధిల్లి ఆత్మలో వర్ధిల్లుతూ అనేకులను ప్రభు తట్టు నడిపించేవారుగా మీరు మారాలని, మీరు బలపడాలని, మీరు స్థిరపడాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యంలో అనేకమైనటువంటి సత్యాలు ఉన్నాయి, అనేకమైన లోతైన విషయాలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనోనేత్రాలు వెలిగించబడాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కనుక ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోండి. దేవుని ఆత్మక సహాయం ఎంతో ప్రాముఖ్యమైంది. మానవ జ్ఞానంతో మనం నేర్చుకుంటే, మనుషు జ్ఞానంతో మనం నేర్చుకుంటే ఈ దైవికమైన సత్యాలు అంతగా అర్థం కావు. కొంచెం అర్థమవునట్టుగా ఉంటాయి కానీ అంతగా అర్థం కావు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. సత్యాన్ని నేర్చుకోండి, సర్వసత్యంలోకి నడిపించబడండి. ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించబడునుగాక. గడిచినటువంటి దినాన మనం చక్కటి అధ్యయనం మనం చేశాం. ద్రాక్ష తోటలో పనివారు, వారు ఉదయకాలం వచ్చిన వాళ్ళకి అలాగే సాయంకాలం వచ్చిన వాళ్ళకి కూడా ఒకే కూలి ఇవ్వబడింది. శాస్త్రులు పరిచయులు ఆయన ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా ఆయన చక్కటి జవాబునిచ్చాడు. పాడైపోతున్న దేవాలయాన్ని చూసి ఆయన మౌనంగా లేడు, ప్రక్షాళన చేశాడు. అంత మాత్రమే కాదు, శిష్యుల యొక్క విశ్వాసాన్ని పెంచడానికి అంజూరపు చెట్టు యొక్క ఉపమానం వారికి నేరుగా ఒక్క మాట ఆయన చెప్పంగా అంజూరపు చెట్టు ఎండిపోవడం, వారు ఎందుకు ప్రభు ఇలా జరిగిందని అడిగినప్పుడు మీ యొద్ద విశ్వాసం ఉంటే మీరు ఇలాగ చేస్తారు. అంత మాత్రమే కాదు, ఈ కొండ చూసి అవతాలకి వెళ్ళి పడమంటే, సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పి యేసయ్య వారి విశ్వాసంలో వారిని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇలాగ అద్భుతమైనటువంటి విషయాలు 21వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఈ 21వ అధ్యాయంలో ఎన్నో లోతైన విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా మాత్రమే ధ్యానించాం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. ఈరోజు మనం 22వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. 22వ అధ్యాయంలో కూడా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ నిన్నటి దినాన ఒక్క అధ్యాయం మాత్రమే మనం ధ్యానం చేసాం. ఈరోజు కూడా ఒక్క అధ్యాయం మాత్రమే మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఈ యొక్క 22వ అధ్యాయంలో 46 వచనాలు ఉన్నాయి. కాబట్టి శ్రద్ధగా వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉండగా గమనించి సత్యాన్ని తెలుసుకొని సర్వసత్యంలోకి నడిపించబడండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ రీతిగా నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క 22వ అధ్యాయంలో 46 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 5 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగం 1 నుండి 14 వరకు పెండ్లి విందును గూర్చిన ఉపమానం. రెండవ భాగం 15 నుంచి 21 వరకు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా. మూడవ భాగం 22 నుండి 33 వరకు పునరుద్ధానమును గూర్చిన ప్రశ్న. 4వ భాగం 34 నుండి 40 వరకు ముఖ్యమైన ఆజ్ఞ ఏది. 5వ భాగం 41 నుండి 46 వరకు క్రీస్తును గూర్చి మీకేమీ తోచుచున్నది. ఈ 5 భాగాలు మనం ధ్యానించేసరికి కొంచెం సమయం అవుతుంది. నేను చాలా క్లుప్తంగా మీకు తెలియజేయడానికి ఆశపడతా ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా ఆలకించాలని ప్రభుపేట కోరుతా ఉన్నాను. మొదటి భాగం 1 నుండి 14 వరకు మొట్టమొదటిగా చదువుతాను, తర్వాత ధ్యానం చేద్దాం. చదువుతున్నాను, గమనించండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లెన్నో, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను,
ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకున్న ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితువని అడుగుగా వాడు మౌని అయ్యుండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకట్లో త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇప్పుడు వరకు మనం మొదటి భాగాన్ని చదివాం, 1 నుండి 14 వచనాలు చదివాం. ఇప్పుడు ఈ భాగంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకుందాం. యేసు ప్రభువారు వారికి ఉత్తరం ఇచ్చుచు, ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులకి వారికి ఉత్తరం ఇచ్చుచు 21వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదివినప్పుడు వీరు ఎవళ్ళని మనకు అర్థమవుతుందంటే, ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఈయన దగ్గర ఉన్నారు. వీరు యేసయ్యతోనే ఉన్నారు. వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా వారికి చెప్తా ఉన్నాడు. చాలా విషయాలు మనకు అర్థం కావాలి అంటే వాటికి ఉపమానాలు చాలా ప్రాముఖ్యమైనవి. సరైన ఉపమానం మనలో సరైన అవగాహన కలిగిస్తుంది. ఒకవేళ ఉపమానం గనక సరిపోల్చడం సరిగ్గా లేకపోతే భావం సరిగ్గా అర్థం కాదు. యేసయ్య ప్రతి విషయానికి చక్కటి ఉపమానాన్ని తెలియజేస్తూ వచ్చాడు. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, ప్రజల పెద్దలకి, వారందరికీ ఉపమానాన్ని అని చెబుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఈ ఉపమానంలో అంటే పరలోక రాజ్యం గురించి చెబుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము అనేది సువార్తల్లో చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మనం దేవుని రాజ్యము అని చదువుతాం, పరలోక రాజ్యము అని చదువుతాం. అయితే ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఉందా అంటే వ్యత్యాసం ఉంది. అయితే ఈ వ్యత్యాసాన్ని మనం ఇప్పుడు గుర్తించడానికి సమయం సరిపోదు, కానీ దీని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అయితే ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉంది. రాజే దీనికి అంతటికీ అధికారి ఉన్నాడు. యేసే తన సువార్తను ప్రారంభించినప్పుడు ఆయన పరలోక రాజ్యమును గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. పరలోక రాజ్యం గురించి మనము గత వీడియోల్లో అధ్యాయాల్లో ఉపమానాలు నేర్చుకున్నాం. పరలోక రాజ్యము ఇదిగో చేపలు పట్టే వాళ్ళ ముత్యములతో పోల్చబడింది, దాచబడిన ధనంతో పోల్చబడింది. ఇలాగ పరలోక రాజ్యం యొక్క ఉపమానాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ కూడా పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానాన్ని యేసయ్య చెప్తున్నాడు. ఇక్కడ విందుకంట చాలామంది పిలువబడ్డారు. ఎంతమంది పిలువబడ్డారు? పిలువబడిన వాళ్ళు అనేకులంట. అనేకుల్ని పిలిచాడు ఆయన. కృప వాళ్ళకు దొరికింది. మొట్టమొదట ఇదిగో నా విందు సిద్ధపరుచున్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడిని అంతా సిద్ధముగా ఉన్నవి, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని దాసులను పంపాడు. ఫస్ట్ వినండి, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు 3వ వచనం, అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కొంతమందిని పంపించాడు, ఇదిగో పెండ్లి విందుకు తీసుకురండి అని కొందరు పంపించాడు.
రాలేదంట. కాగా మళ్ళా అతడు, నా విందును సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వర్తకమునకు వ్యాపారానికి వెళ్ళిపోయారు. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి కొట్టి చంపేశారు. విందుకు రండి అని పిలిస్తే ఎందుకు చావొచ్చింది? అసలు ఈ పెండ్లి విందు ఏంటి? ఈ పెండ్లి విందుకి రమ్మని ఆహ్వానించబడిన వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకు నిర్లక్ష్యత అని అంటే వారి మనోనేత్రాలు మూతబడిపోయి ఉన్నాయి. నా విందు సిద్ధం చేశాను రండి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎంతమందినో పంపుతున్నాడు. ఎంతమందిని పంపించాడంట అర్థం కావడానికి ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు చెప్తాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని. ఈ విందు దేవుని రాజ్యంను గురించిన విందు. ఈ విందు పరలోకపు విందు. పరలోకపు విందుకి ఆయన రమ్మని పిలుస్తుంటే రావట్లేదంట. పైగా ఎవరైతే పిలవడానికి వచ్చారో వాళ్ళని అవమానపరిచి పట్టుకొని కొట్టి చంపుతున్నారంట. అంత మాత్రమే కాదు, ఆయన మరలా పంపుతున్నాడంట. మరొకళ్ళని పంపుతానే ఉన్నాడంట. కానీ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైపోతున్నారు. ఇర్మియా ప్రవక్తతో అంటాడు, నేను పెందల కాడనే నా ప్రవక్తలను పంపించా, కానీ మీరు వారి మాటలను లక్ష్యం చేయట్లేదు. వారిని లక్ష్యం చేయక ఒకడు పొలంలోకి వెళ్ళిపోతున్నాడంట, మరి ఒకడు వ్యాపారానికి వెళ్తున్నాడంట. ఇక మిగతా వాళ్ళ అసలు మీరు ఎందుకు వచ్చారా మా గురించి చెప్పడానికి అని చెప్పి వాళ్ళని పట్టుకొని కొట్టి చంపుతున్నారంట. ఈ సన్నివేశం అంతా చూసినప్పుడు నేటి కాలంలో జరుగుతున్న సువార్త పని ఈ రీతిగానే ఉంది. దేవుని యొక్క పని ఈ రీతిగానే ఉంది. మీరు పరలోక రాజ్యంలో ఉండాలని, పరలోక రాజ్యానికి మీరు చేరాలని మిమ్మల్ని దేవుని యొక్క సేవకులు ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, యేసే దగ్గరకు రండి, మీకు రక్షణ దొరుకుతుంది, మీకు విశ్రాంతి దొరుకుద్ది, మీకు నెమ్మది దొరుకుద్ది, మీ ప్రాణాలు నెమ్మదిపరచబడతాయి అని అనేక మంది సేవకులు పిలుస్తూ ఉంటే చాలామంది నిర్లక్ష్యత, లక్ష్యము చేయట్లేదు, నిర్లక్ష్యత. ఎవడు పనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అండి, ఒకడు తన పొలానికి వెళ్ళిపోతున్నాడంట, మరి ఒకడు తన వర్తకానికి వెళ్ళిపోతున్నారంట. ఇంకా మిగతా వాళ్ళు ఎవళ్ళైతే ఆ విందుకు పిలుస్తున్నారో వారందరినీ అవమానపరుస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. నేటి కాలంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇవే సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఇందాక మనం చదివాం కదా, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో, నేను అనుదినము పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని. మీరు నేటి వరకు మీరు వెనుదీయచూ వచ్చిన వాళ్ళే. దేవుని కార్యాల విషయంలో అశ్రద్ధ పనికిరాదు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఆ విందుకు నేను రమ్మని చెప్పినప్పుడు నువ్వు రావా? నీ సొంత పనికి వెళ్ళిపోతావా? నీ సొంత వ్యాపారానికి వెళ్ళిపోతావా? దైవజనుడి యొక్క మాట, దేవుడి యొక్క మాట లక్ష్య పెట్టకుండా వీరు పిలువబడిన విందు ఎంత విలువైందో తెలిస్తే వదిలిపెడతారు కదా. ఒక బ్రదర్ ప్రేయర్కి రాలా. ఏంటి తమ్ముడు ప్రేయర్కి రాలేదయ్యా అని అంటే అతను అంటాడు, నాకు పొలంలో పని ఉందన్నా, అందుకే నేను రాలేదు. అంటే పొలంలో పని ఎప్పుడు ఉంటుందా? ఈరోజే ఉందా అన్న. ఎప్పుడు ఉంటుందన్నా, ఈరోజు ఖాళీగా ఉండాను కదా, పనికి వెళ్ళి వద్దామనుకున్నా కుదరలేదు, అక్కడే చాలా టైం అయిపోయింది. నీకు తెలుసు కదా పొలం పనికి వెళ్తే రామని, మరి ఎందుకు అలా చేసావు అని అంటే అతను అంటాడు, ఇప్పుడు ఈరోజే కదా నా అవకాశం దొరికేది, మళ్ళీ రేపటి నుంచి నా పనికి నేను వెళ్ళాలి, ఈరోజే ఖాళీగా ఉన్న, అందుకే పొలం పనికి వెళ్ళా. కానీ నీ కొరకు సిద్ధం చేయబడిన విందు నీవు పొందుకోవడానికి అనర్హుడు అయిపోయావు. నీకు నీవే అనర్హుడిని చేసుకున్నావు. చాలా సందర్భాల్లో దేవుడు సిద్ధపరిచిన విందు అనుభవించడానికి పిలువబడిన వాళ్ళు అనేకులు ఉంటారంట.
సంఘంలో చాలామంది పిలువబడతారు దేవుని యొక్క విందు ఆరగించడానికి. ఒక ఆరాధన ఒక పరలోకపు విందు, ఒక బైబిల్ స్టడీ ఒక పరలోకపు విందు, దేవుని సంఘములో ఒక దేవుని ఆరాధించడం ఒక శ్రేష్టమైన విందు. ఈ విందుకి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కానీ చాలామంది రావట్లేదంట. పైగా పిలిచిన వారిని అవమానపరుస్తున్నారు. పిలిచిన వారి యొక్క మాట మీద లక్ష్యం పెట్టట్లేదు. ఈ ఉపమాన భావములో మనం నేర్చుకోవాల్సింది అదే. ఆయన వారిని పిలుస్తూ ఉన్నాడు, కానీ వారు రావట్లేదు. వారు నిర్లక్ష్యం. యేసయ్య దగ్గరకు రావడానికి ఎంత నిర్లక్ష్యం అంటే చాలా నిర్లక్ష్యతను వారు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత కార్యాల వైపు వెళుతున్నారు. అయితే మరి రాజు ఏం చేశాడు? కోపపడి తన దండ్లను పిలిచి ఆ నరహంతకులు అన్నాడు. ఆ లోబడిన వాళ్ళని నరహంతకులు అని చెప్పి వాళ్ళని సంహరించి వారి పట్టణము తగలబెట్టించాను. ఇది ఆయన కోపావేశంతో జరిగించింది. ఇక్కడ ఈ భాగమంతా కూడా పాత నిబంధన కాలంలో ఉన్న ధర్మశాస్త్రంలో జరిగినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సంగతి. వారి మీద కోపపడి వారి పట్టణములను తగలబెట్టించాను. ఈ భాగము 2 కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఆధ్యాత్మిక కోణం, రెండవది చరిత్ర సంబంధమైనటువంటి కోణం. చరిత్ర సంబంధంగా ఆలోచించినప్పుడు యూదులు దేవునికి లోబడకపోవడం మూలాన, దేవుని యొక్క పిల్లలు పాత నిబంధన గ్రంథములు ఆయన తట్టు తిరగకపోవడం మూలాన, ఆయనకు విధేయులు కాకపోవడం మూలాన, ఆయన ప్రవక్తలను చంపడం మూలాన, ఆయన యొక్క పరిశుద్ధుల్ని ఆయన మాటలు వ్యతిరేకించడం మూలాన వారికి వచ్చిన శిక్ష ఇదే. వారిలో ఉన్న నిర్లక్ష్యత మూలంగా వారు ఆయన్ని విడిచిపెట్టడం మూలాన వారి మీద కోపం వచ్చిందంటే రాజుకి అప్పగించాడు. ఇశ్రాయేలు మీదకి ఈ శాపం వచ్చింది క్రీస్తు శకం 70లో, సుమారుగా 70 సంవత్సరంలో ఈ శాపాన్ని వాళ్ళు అనుభవించారు. దేవుడు అప్పగించాడు. ఎందుకంటే వారిని ఆయన పిలుచుకున్నాడు. పిలువబడిన మీరు ఎలాగున్నారు? పిలువబడిన మీరు దేవునికి విధేయులుగా ఉన్నారా? దేవుని మాటకు విలువగా ఉన్నారా? దేవుని మాటకు లోబడతా ఉన్నారా? దేవుని మాట బట్టి వెంబడిస్తున్నారా? మీరు పిలువబడిన వాళ్ళు గుర్తుంచుకోండి. మీరు ఏ విందుకు పిలువబడ్డారంటే లోక సంబంధమైన విందుకు కాదు. చాలామంది పరలోక సంబంధమైన విందుకి పిలువబడినప్పటికీ ఆ రోజు వారు దేనికి ప్రత్యేకత ఇస్తారో తెలుసా? అంటారు, ఈరోజు మరి ఎందుకు మీరు ఈ ఆదివారం సెలవు పెట్టారు, పోయిన ఆదివారం సెలవు పెట్టలేదు కదా అంటే, ఈరోజు మా బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేకపోతే ఇల్లు ఓపెనింగ్ ఉంది, ఏదో ఒక సాకు చెప్తూ ఉంటారు. నిజంగా మీరు ఈ రీతిగా ఉన్నారంటే ఆధ్యాత్మికంగా ఎప్పటికీ కూడా ఎదగరు. ఈ ఉపమానం అదే యేసయ్య చెప్తుంది. అవకాశం మీకు వచ్చింది, మీరు సద్వినియోగం చేసుకోవట్లా. నా ప్రవక్తలను చంపేశారు మీరు. నేను ఎవరినైతే పంపించానో వారి మాటల మీద నిర్లక్ష్యత పెట్టారు. ఈరోజు కూడా పంపబడిన వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు పిలువబడిన వారిగా మీరు ఎలాగా ఉన్నారో, పిలువబడిన వారిగా మీరు ఎలా స్పందిస్తున్నారు, పంపబడిన వారు మీతో చెప్తున్న మాటలను ఆలకిస్తున్నారా? ఆయన తన విందుకు రమ్మని పిలిచినప్పుడు మీరు రాగలుగుతున్నారా? చాలామందిని ఆయన పిలుస్తున్నాడు, రావట్లా. గత అధ్యాయంలో మనం చదివితే తండ్రికి 2 కుమారులు. ఒక కుమారుడు అంట, నేను వెళ్ళను ద్రాక్ష తోటలోకి అని చెప్పి ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి మనసు మార్చుకుని వెళ్ళాడంట. కానీ రెండో వాడు అన్నాడు, నేను వెళతాను అని చెప్పి వెళ్ళలేదు. చూసారా ఈ ఇద్దరి మధ్యలో ఎంత తేడా? నేడు కూడా క్రైస్తవ సమాజం ఇలాగే ఉంది. మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు దేవునికి దూరంగా ఉంటున్నారు, దేవుని ఎడల నిర్లక్ష్యత కలిగి ఉంటున్నారు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, గమనించండి. వారు ఆ రీతిగా ఉన్నారు, వారు బాధించబడ్డారు, వారు సంహరించబడ్డారు. దుఃఖం వారికి కలిగింది, భయం వారిని పట్టుకుంది, చెదిరిపోయిన వారిగా అయిపోయారు. కారణం వారు పిలుపునకు లోబడలేదు. తరువాత ఆయన ఏం చేశాడు? అక్కడితో ఆగిపోలే, ఆయన పని జరగాలి. విందుకి ప్రజల అవసరం. అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది. పిలువబడిన వారు, 8వ వచనం, పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందునకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఒకప్పుడేమో కొంతమందిని మాత్రమే పెండ్లికి నియమించి వారిని మాత్రమే
పిలిచాడు రాజు. కానీ ఈరోజు రాజమార్గములకు వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పిలవండి, మీకు కనబడిన వాళ్ళందరినీ పిలవండి, మీకు కనబడిన వారందరినీ పిలవండి అని అంటే వారు వెళ్ళి ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు విందుకి మొట్టమొదటైన పిలువబడిన వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. వారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఎవరిని పిలిచారంట? చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పిలిచారంట. ఈ అద్భుతమైనటువంటి కృప ఈ వాక్య భాగములో నీవు నేను మనమందరం కూడా ఉన్నాం. ఒకప్పుడు ఆ కృప కొందరికే దొరికింది. ఈరోజు మనమందరం పిలువబడ్డాం. కనబడిన వారందరికీ దేవుని కృప. ఈ రాజమార్గములో కనబడిన వారందరికీ దేవుడు కృప దొరికింది. వారికి ఆ పెండ్లి విందు చాలా నిండిపోయిందంట. పెండ్లి విందుకి వారు పోగు చేయబడ్డారు, పిలువబడ్డారు, పెండ్లి విందుకి సిద్ధం చేయబడ్డారు. పెండ్లి విందుకి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు కదా. పెండ్లి విందుకు వెళ్ళాలంటే పెండ్లి వస్త్రాలు కావాలి. పెండ్లి విందుకు వెళ్ళేవాళ్ళు సాధారణంగా వెళ్ళరు. ఏదో బజారులో బట్టలు కొనడానికో లేకపోతే సామాను కొట్లకి వెళ్ళి సామాను కొనుక్కొచ్చిన వాళ్ళకి లాగానో వెళ్ళరు. ఊరికి ప్రయాణమై వెళ్ళే వాళ్ళలాగా కూడా వెళ్ళరు. పెండ్లి విందు అంటే చాలా ప్రత్యేకమైంది. పెండ్లి విందుకు వెళ్ళేవాళ్ళు చాలా శుభ్రతను పాటిస్తారు. పెండ్లి విందుకు వెళ్ళేవాళ్ళు చెడ్డవాళ్లే కానీ మంచివాళ్లే కానీ వాళ్ళు విందులో ఉన్నాము, విందుకి వెళ్తున్నాము అని చూపించే రీతిగా ఉంటారు. అయితే ఈ పోగు చేయబడిన వారందరికీ కూడా దేవుని కృప దొరికింది. మీరు గమనించాలి, దేవుని యొక్క సన్నిధి దొరికింది, దేవుని యొక్క ఆశీర్వాదం దొరికింది, దేవుని యొక్క ఆ విందులో స్థలము దొరికింది. వీళ్ళు ఎవరు అంటే ఆ పెండ్లి విందు కొరకు పోగు చేయబడిన వాళ్ళు తమ అలంకరణలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు పెండ్లి విందుకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వీళ్ళల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెండ్లి విందుకి సిద్ధపడినవారు. అయితే జరిగిన సంభవం ఏంటంటే ఈ కృప మనమే ఉన్నాం. ఈ వాక్య భాగంలో రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకున్న ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. వారందరూ సిద్ధపడి వచ్చారంట. ఒకడేం చేశాడంటే, ఇవన్నీ అవసరమా నేను వస్తాను అని చెప్పి వచ్చాడు. బట్టలు కట్టుకొని వచ్చాడు. బట్టలు లేకుండా రాలా. కానీ ఏ బట్టలు లేవంటే పెండ్లి వస్త్రాలు లేవు, పెండ్లి వస్త్రం లేదు. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క విందులో పాలు పుప్పులు పొందే మనము ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకుంటాం, ప్రత్యేకత కలిగి ఉంటాం. పరలోకానికి చేరవలసినటువంటి మనము పెండ్లి వస్త్రాన్ని ధరించుకుంటేనే పరలోక రాజ్యానికి వెళతాం. లేకపోతే పరలోక రాజ్యానికి మనము చేరలేం. కాబట్టి అందరూ పెండ్లి వస్త్రాలు కట్టుకొని పెండ్లికి సిద్ధపడిన వాళ్ళుగా సిద్ధపరచబడిన వారే ఆ పెండ్లి విందులోకి వస్తే ఇతరంట పెండ్లి వస్త్రం లేక వచ్చాడంట. అంటే అక్కడ చాలామంది ఉంటే వారిలో ప్రత్యేకంగా కనపడుతున్నాడు. అతడితో చెప్తున్నాడు ఆయన, ఏంట్రా అంటలా, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడిగితే అతడేం చెప్పాడు? ఏం చెప్పాల, మౌనం ఉండిపోయాడంట. దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించాడు కానీ, ఆహ్వానాన్ని ఆలగించాడు కానీ, అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు కానీ సరి అయినటువంటి క్రమంలో రాల. జాగ్రత్త సుమ, మీ సొంత ఆలోచనలతో మీ సొంత ఉద్దేశాలతో మీరు వెళితే నిత్య రాజ్యంలో చేరలేరు. మీకు ఒక క్రమం ఉంది, మీకు ఒక పద్ధతి ఉంది. పెండ్లి విందుకు రావాల్సినటువంటి వాళ్ళు రావాల్సినటువంటి కోడింగ్ డ్రెస్ ఉంటుంది.
మనము చిన్న చిన్న పెళ్ళిళ్ళలో అంత గమనించం, కానీ గమనించవచ్చు చిన్న చిన్న పెళ్ళిళ్ళలో కూడా మంచి వస్త్రాలు కట్టుకొని వస్తారు. ఎవళ్ళు అరిగిపోయిన చెప్పులు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని, తర్వాత జిడ్డు కారుతున్న ముఖాలతో ఉండరు. చాలా చాలా హైయెస్ట్గా కనపడతారు. కొందరు పెళ్ళిళ్ళలో చూస్తే వాళ్ళ దగ్గర బంగారం ఉండదు, కానీ రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు. ఎంత బంగారం అంటే కాదండి, రోల్డ్ గోల్డ్ అని అంటారు. ఎందుకు అంటే ఈ విందులో మేము తక్కువ కనపడాలా, మేము వచ్చింది పెండ్లికి. చావుకి వెళ్ళేటప్పుడు ఎన్ని ఆలోచించరుగా మంచి బట్టలు కట్టుకున్నారని, కానీ పెళ్ళికి వెళ్ళేటప్పుడు వాళ్ళకున్నా లేకపోయినా ఎందుకు స్ట్రాటజీలో తక్కువగా ఉండాలి, మనం స్టాటస్ కలిగిన వాళ్ళగా ఉండాలనుకొని రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, షూట్లు వేసుకుంటారు, షేర్వాణి వేసుకుంటారు. ఒకవేళ తల కనుక తెల్లెంటుకలు ఉంటే నల్ల రంగు వేసుకుంటారు. చాలా నీట్గా, అసలు ఎప్పుడు ఉన్న రీతిగా. ఒక విధంగా చూస్తే కొన్నిసార్లు కొంతమంది బట్టలు చూస్తే ఆ పెండ్లి కొడుకు కంటే వీళ్ళే బాగున్నారనిపిస్తుంది, అంత బాగా తయారవుతారు. కానీ ఇతరంట పెండ్లి వస్త్రాలు లేకుండా వచ్చారంట. మరి ఆయన ఉంచుతాడా? ఉంచలా. వెంటనే రాజు ఏమన్నాడంటే, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పాను. నరకాగ్ని గుండానికి ఇది గుర్తుగా ఉంది. ఈ భాగంలో మనం గమనిస్తే ఒకే ఒక అర్థవంతమైనటువంటి మాట ఈ 14వ వచనంలో మనకు కనపడుతుంది. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈరోజు మనం ఏర్పరచబడిన వాళ్ళం, ప్రత్యేకించబడిన వాళ్ళం, కృప పొందుకున్న వాళ్ళం. మనకు ఆయన తన కృపనిచ్చాడు. మనము పిలువబడిన వాళ్ళము కాదు. పాత నిబంధన గ్రంథంలో వారందరూ పిలువబడిన వారే. ఐగుప్తి నుండి కానానుకు వారు పిలువబడ్డారు. అయితే మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డానికి పిలువబడి ప్రత్యేకించబడిన వాళ్ళం, ఏర్పరచబడిన వాళ్ళం. దేవుడు మనకిస్తున్న అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం? విందుకు రెడీ అయినా? మీ కొరకు విందు సిద్ధపరచబడినప్పుడు విందుకు వెళ్ళటానికి మీరు సిద్ధపడున్నారా? చాలామంది సిద్ధపడలేదు. వారు ఒకడు పొలానికి వెళ్తున్నాడంట, మరి ఒకడు తమ వ్యాపారానికి వెళ్తున్నాడంట. ఈ రీతిగా పిలువబడిన వాళ్ళు రాలేదంట, కానీ ఏర్పరచబడిన వారికి అవకాశం దొరికింది, వారు సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు కూడా దేవుడు మీకు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? దేవుడి విందు కంటే మీకు ఏదైనా ఎక్కువ అవుతుందా? దేవుడి యొక్క పరలోకపు రాజ్యపు విందు ఈరోజు ఏంటి అంటే దేవుని ఆరాధించడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని సన్నిధిలో కనబడడం, దేవుని సంఘములో చేరడం దేవుని యొక్క విందు అయి ఉంది. ఆ విందుకి ఆయన మిమ్మల్ని పిలిచినప్పుడల్లా మీరు ఎలాగున్నారు? సంఘములో ఒక ఆరాధన, ఒక విందు పాల్గొనగలుగుతున్నావా? సంతోషించగలుగుతున్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? గమనించి పరీక్షించుకొని పిలువబడిన వాళ్ళుగా కాక ఏర్పరచబడిన మీ స్థానాన్ని కాపాడుకోండి. దేవుని కృప మీకు తోడై ఉండుగాక. తరువాత భాగం 15 నుంచి 21 వరకు చదువుతున్నాను, గమనించండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయన్ను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పట్టవనియు, మొహమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదియులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక ధ్యానారము తెచ్చిరి. అప్పుడైనా ఈ రూపము పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసరువనిరి. అలాగైతే కైసరువినకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. ఈ భాగములో మనం గమనిస్తే ఎవరొచ్చారంట? పరిసయ్యులు ఆయన్ని మాటల్లో చిక్కుపరచాలని. మనము మరలా గుర్తు చేసుకోవాలి.
యేసు ప్రభువారిని ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఆయన ఎప్పటికప్పుడు ఆయన జ్ఞానాన్ని పరిశోధిస్తూ ఉన్నారు. ఆయన మాటల్లో చిక్కుపట్టాలి అనుకుంటున్నారు. వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? వీళ్ళు అసలే మామూలు కాదు. బోధకుడా, నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటం లేని వాడవనియు ఎరుగుదుము. వీళ్ళు గమనించారు, అందరి బోధకు లాంటి బోధకుడు కాదు ఈయన. యేసయ్య మంచి బోధకుడు అండి. ఆయన బోధ చేస్తే ఎవడు ఎదురు చెప్పడానికి లేదు. ఆయన బోధించడం మొదలు పెడితే నాకు అర్థం కాదని చెప్పేవాడు ఇక వాడికి అర్థం కాదంతే. ఆయన అర్థమయ్యే రీతిలోనే అందరికీ బోధించాడు. అయితే పరిసయ్యులు ఆయన చిక్కుపరచాలనుకొని, బోధకుడా నువ్వు సత్యవంతుడివి, భలే పొగుడుతున్నారు. పొగుడు అంటారు కదా, నీకేం తోచున్నది? కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడగడానికి హేరోదీయులతో తమ శిష్యులను ఆయన వద్దకు పంపించారు. అయితే యేసయ్య అంటాడు, వారి చెడుతనం మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? కొందరు ప్రశ్నిస్తారు. వారి ప్రశ్నలు ఎందుకంటే శోధించడానికి. ఇలాగే ఎందుకు రాయబడి ఉంది? వాళ్ళకి అవసరం లేదు అసలు ఆ విషయం. ఆ వాక్య భాగం అసలు అవసరం లేదు. వాళ్ళకి సంబంధించింది కానీ కాదు. వాళ్ళకి అవసరమా? కైసరికి పన్నివ్వాలో వద్దు అవసరమా? అల్లరి చేయడానికి కాకపోతే, అవమానపరచడానికి కాకపోతే, ఆయన్ని మాటల్లో చిక్కుబెట్టి ఆయన్ని అవమానం చేయడానికి కాకపోతే ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న? పరిచయాలకు అవసరమా? వాళ్ళ డౌటా? ఏవో లోతుగా ఆలోచించి ఏవో ప్రశ్నలు వేసి ఆయన శోధించాలి. అది వేసి ఏం చూశాడో తెలుసా? వాళ్ళ చెడుతనం మెరిగి. మీరు అడుగుతున్న ప్రశ్నలు మీ మంచి హృదయం నుండి వచ్చినాయి కాదు, చెడ్డ హృదయం నుండి వచ్చినాయి అని గ్రహించి అంటాడు, వేషధారులారా. వీళ్ళు ఎప్పుడు చూసినా ఆయన వేషధారులే అన్నాడు. ప్రధాన యాజకుల్ని, ప్రజల పెద్దల్ని, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని వీళ్ళని చూసి ఆయన వేషధారులే అంటున్నాడు. అంటే వీళ్ళు పైభక్తి చేస్తారు కానీ లోపల లేదు. వీళ్ళ దగ్గర జ్ఞానం లేదంటలా, ఉంది. కానీ వీళ్ళ భక్తి అంతా పైన పటారం లోటారం అన్నట్టు ఉంది. వీళ్ళని ఏమన్నాడంటే యేసయ్య వేషధారులు అంటున్నాడు అని అంటాడు. ఆ పన్ను రోకొకటి నాకు చూపించింది అన్నాడు. చూపిస్తే ఈ పై రాత ఎవరిది? ఈ పన్ను, ఈ కాయిన్ ఉంది కదా, ఈ పైన రాత ఎవరిది అంటే కైసరిది అన్నారు. అనగాల అప్పుడు యేసయ్య అన్నాడు, అలాగైతే కైసరివికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇవ్వండి. అసలుకి సౌండ్ లేదండి. ఆయన చెప్పిన మాటకి ఈ పరిశీలకు కానీ, ఆ వచ్చిన వాళ్ళకి కానీ, అడిగిన వాళ్ళకి కానీ సౌండ్ లేదు. విన్న వాళ్ళకు కూడా సౌండ్ లేదు. వెంటనే రాయబడింది 22వ వచనంలో, వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరే. ఇంకేం చేస్తారు? ఆయన చెప్పిన సమాధానానికి దిమ్మ తిరిగిపోయింది. ఇవ్వద్దని చెప్పలే ఆయన. ఇవ్వద్దని చెప్పకుండా ఇంకొక ఎక్స్ట్రా మాట చెప్పాడు. ఏమనంటే కైసరికి ఇచ్చేయండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి. ఈ మాట చంప చెల్లుమనిపించింది. చాలామంది దేశానికి కట్టాల్సిన పన్నులు కడతారు, కానీ దేవుడికి చెల్లించరు. కరెంటు బిల్లు కడతారు, దేవునికి కట్టడానికో ఒప్పుకోరు. దేవునికి చెల్లించమంటే కుదరదు. హాస్పిటల్ బిల్లు కడతారు, కానీ దేవునికి కట్టరు. ఇక్కడ వేసి అన్నాడు, కైసరివే, మీరు కైసరికి ఇవ్వాలి కదా, పన్ను ఇచ్చేయండి, పన్ను కట్టొద్దని వేసే చెప్పలా. అందుకు మునుపు మనం చదివితే ఇలాగే పన్ను అడిగితే పేతురుతో చెప్పాడు, వెళ్ళి ఆ గ్యాలం వెయ్యి ఒక చేప పడుతుంది, దాంట్లో షికేలు ఉంటుంది, నీకు నాకు పన్ను కట్టేసి అని చెప్పాడు వేసే. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడిగిస్తున్నారు? అప్పుడు లోకల్ పన్ను, ఇది కైసరి పన్ను. కైసరి పన్ను కట్టకపోతే వేరుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు వేసి అన్నాడు, కైసరికి కట్టండి, దేవుడిది దేవుడికి కట్టండి. ఆయన సమాధానం ఆశ్చర్యపరిచింది. ఆయన జ్ఞానం ఎదుట వాళ్ళు నిలబడలేకపోయారు, ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఇది 2వ భాగం. 3వ భాగాన్ని మనం గమనించినప్పుడు 22వ వచనం నుండి
33 వరకు చదువుతున్నాను, గమనించండి. పునరుద్ధానం లేదని చెప్పడి సద్దుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయమని మోషే చెప్పాను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయాను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండెనో ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనతో అనిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికియబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానము గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడునయ్యున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు ఇది విని ఆయన బోధకు ఆశ్చర్య పడిరి. ఇంతకు మునుపేమో పరిసయ్యుల ప్రశ్న. ఇక్కడ ఈ భాగంలో మనం చదివితే ఎవరో సద్దుకైలు వచ్చారంట. సద్దుకైలు పరిసయ్యులకి ధీటైనటువంటి పోరాటం ఉంది. పరిసయ్యులేమో పునరుద్ధానం ఉందంటారు, సద్దుకైలేమో పునరుద్ధానం లేదంటారు. ఈ పునరుద్ధానం చాలా లోతైనటువంటి అంశం. పునరుద్ధానం అనంగా చనిపోయిన వారు తిరిగి లేపబడతారా అనేటువంటి అంశం. అది ఈ భాగాన్ని కొంచెం క్లుప్తంగా మనం అర్థం చేసుకుందాం. పునరుద్ధానం లేదని చెప్పేడి సద్దుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి ఆయన అడుగుతున్నారు, బోధకుడా, 7 సహోదరులు ఉన్నారు. మొట్టమొదటి వాడు పెళ్లి చేసుకున్నాడు. వాడికి సంతానం లేక వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత వాడు కూడా ఆ తర్వాత ఆమెను తన సహోదరుడు 2వ వాడు పెళ్లి చేసుకున్నాడు. అంటే మోషే అలా చెప్పాడు కదా, అతని సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు అని మోషే చెప్పాడని చెప్పాడు. మోషే గారు చెప్పాడా అంటే రాయబడి ఉందో నిజమేదా ఆ మాట? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేకే చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్యను అన్యుణ్ణి పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగింపవలను. అంటే మొదటి వాని యొక్క భార్యని పిల్లలు లేరు కాబట్టి 2వ వాడు చేసుకోవచ్చు అని మోషే చెప్పాడు కదా అని చెబుతా అంటారు. మాలో 7 సహోదరులు ఉన్నారు. వారు ఒక్కొక్కళ్ళు పెళ్లి చేసుకుంటా 7 అలాగే జరిగింది. చివరికి ఆమె సంతానం లేకుండానే చనిపోయింది. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవడికి భార్యగా ఉంటుంది? ఈ ప్రశ్న చాలా చాలా క్రిటికల్ ప్రశ్న. మిమ్మల్ని అడిగారు అనుకో, మీరేం సమాధానం చెప్తారు? మాకు తెలియదు అంటారు. కానీ తెలుసుకోవాలి సత్యాన్ని. వీళ్ళు మంచి అద్భుతమైన ప్రశ్న యేసయ్యని అడిగారు. ఆమె వీరందరిలో ఎవరికి భార్య? అందుకు యేసయ్య అంటాడు, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. ఈరోజు కూడా చాలా చాలా గమనించాల్సిన విషయం, లేఖనముల్లో ఉన్న లేఖనాలు కానీ లేఖనముల్లో ఉన్న దేవుని శక్తిని కానీ ఎరగట్లేదు, పొరబడుతున్నారు. అర్థం కాని ప్రశ్న వీళ్ళని పట్టుకుంది. వీళ్ళకి సరైన సమాధానం కనుక యేసయ్య చెప్పకపోతే ఆయన ఇప్పుడు మంచి బోధకుడు కాదు. ఆయన మీద నేరం మోపుతారు, ఆయన అవమానపరుస్తారు. నువ్వు ఇలా చెప్పావు, ఇలాగుందని మరొక భాగాన్ని చూపించి యేసయ్యను బ్లేమ్ చేస్తారు. అయితే యేసయ్య సత్యాన్ని చెప్తున్నాడు. ఈ సత్యం అక్కడ నేర్చుకున్న వాళ్ళకే కాదు, మనకి అవసరమైంది. ఆయన అంటాడు, పునరుద్ధానమందు ఎవ్వరు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియబడరు. వారు పరలోకమందు
దూతల వలె ఉంటారు. ఎలాగుంటారంట? దూతల వలె ఉంటారంట. ఎక్కడ? పరలోకములో. పునరుద్ధానమందు ఎవ్వరు పెండ్లి చేసుకోరు. అసలు పెండ్లి ప్రస్తావన లేదు. అంటే ఈ పెండ్లి ప్రస్తావన అంతా కూడా భూమి మీదే. ఈ భార్యాభర్తల బంధాలు, ఈ శారీరక సంబంధాలన్నీ కూడా భూమి మీదే. అయితే ఇవి మరి ఒక్క స్త్రీ 7 పెళ్లి చేసుకుంది కదా, వీళ్ళందరూ ఏ లెక్కలోకి వస్తారంటే అసలు ఈ లెక్కలన్నీ భూమి మీదే. ఒకళ్ళిద్దరం చేసుకున్నా, ముగ్గురిని చేసుకున్నా, 7 చేసుకున్నా, లేకపోతే ముగ్గురు కలిసి ఒకరితో ఉన్న ఇవన్నీ కూడా భూమి మీదే. కానీ పరలోకములో, పునరుద్ధానములో ఎవ్వరు పెండ్లి చేసుకోరు, ఎవ్వరు పెండ్లికి ఇవ్వబడరు. అయితే ఎవరు ఆ పునరుద్ధానపు అనుభవంలో ఉంటారో, తిరిగి లేపబడతారో, వారందరూ దూతల్లాగా ఉంటారంట. చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మళ్ళా అంటాడు, మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడిని అయ్యున్నానని దేవుడు మీతో చెప్పలేదా? వాళ్ళు చనిపోయారు కదా, కానీ వాళ్ళ దేవుడిని చెప్పాడు కదా. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. సజీవులకే ఆయన దేవుడు అంట, మృతులకు దేవుడు కాదంట. నిజంగా ఈ బోధ చేయగానే జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 2వ భాగములో ఆశ్చర్యం, మొదటి భాగములో ఆశ్చర్యం, ఈ 3వ భాగంలో ఆశ్చర్యమే. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆశ్చర్యమే. తరువాత 4వ భాగం 34 నుండి 40 వరకు ఆయన సద్దుకైల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన్ని శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పాను. ఈ భాగంలో మనం గమనించినప్పుడు సద్దుకైల నోరు మూయించాడు యేసయ్య అని పరిసయ్యులు విన్నారంట. విని వాళ్ళందరూ కూడొచ్చి ఒక నిలబెట్టారు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడిని పంపించి నువ్వు ఆయన శోధించని చెప్పి ఆయన శోధిస్తూ ఉన్నారు. ఆయన శోధించేది ఏంటి? గుర్తుపెట్టుకోండి, సాతానుడు వాక్యంతోనే శోధించాడు, వీళ్ళు వాక్యంతోనే శోధిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయన్ని శోధిస్తూనే వచ్చారు. మనం చదివే భాగాలన్నింటిలో వాళ్ళే ఆయన ఎక్కువగా శోధించింది. ఆయన శోధించు అంటాడు కదా, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ఎందుకంటే ధర్మశాస్త్రములో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఒక ఆజ్ఞ కాదు, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ప్రతి దానికి ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞల మార్గము ధర్మశాస్త్రం, కృపా మార్గము యేసయ్య ధర్మశాస్త్రం. ఆజ్ఞల మార్గమే. ప్రతి దానికి చట్టం ఉంది, కానీ క్రొత్త నిబంధనలో కృప ఉంది. క్రొత్త నిబంధనలో ప్రేమతో కూడిన ఆజ్ఞలు ఉన్నాయి. అయితే వీళ్ళకి తెలుసు ఈయన ఏ ఆజ్ఞలు ముఖ్యమైనవని చెబుతాడో వాటిని బట్టి రియాక్ట్ అవుదాం అని వాళ్ళు ముందులే మాట్లాడుకున్నారు. వెంటనే ఆయన వాళ్ళకి అవకాశం ఇవ్వకోకుండా అందుకు ఆయన అంటాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. మిమ్మల్ని అడిగారు అనుకో, ఏది ప్రధానమైన ఆజ్ఞ అంటే 10 ఆజ్ఞలు అంటారు. 10 ఆజ్ఞలు ఒక్కటైనా ప్రధానమైనవి. ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మూలం ఏంటి?
పౌలు గారు అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలబడతాయి. వీటిల్లో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమే. యేసే ఇక్కడ చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఎక్కడ రాయబడి ఉంది? ధర్మశాస్త్రంలో రాయబడి ఉందంట. ఎక్కడ మాట ఉందంటే మీకు ఆ రెఫరెన్స్ చెప్తాను, చదువుతున్నాను, గమనించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. అద్భుతమైనటువంటి మాట. మరలా ఈ ఆజ్ఞనే యెహోషువ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం, అయితే మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయన ఆజ్ఞలు గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. ఇక్కడ ఏది ముఖ్యంగా కనబడుతుంది? దేవుణ్ణి ప్రేమించడం. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. యేసు చెప్తాడు, ఇది ముఖ్యము, మొదటిది కూడా. అలాగే అంటాడు, రెండవ చెప్తాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2వ ఆజ్ఞ. అంటే ధర్మశాస్త్రం అంతట్లో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞల్ని యేసయ్య వారికి చూపిస్తే వారు ఇంకేమీ మాట్లాడలేకపోయారు. ఏమీ మాట్లాడలేదు. ఈ నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించవాలని ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఉంది. చదువుతున్నాను, ఆ వాక్య భాగం కూడా మీకు తెలియజేస్తున్నాను. లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, నేను యెహోవాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ఆజ్ఞ శ్రేష్టమైన ఆజ్ఞ అంట, ముఖ్యమైన ఆజ్ఞ అంట. మొదటిది, రెండవది, ముఖ్యమైన వాటిలో రెండవది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పిన ధర్మశాస్త్రోపదేశకుడితో యేసయ్య చెప్పాడు. ప్రశ్న జవాబు. యేసయ్యని ఎన్ని ప్రశ్నలు వేసినా యేసయ్య తప్పకుండా జవాబిస్తాడు. ఈ భాగాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలి. వారికే కాదు, ధర్మశాస్త్రం ఈరోజు అంటారు, ఏమంటే పాత నిబంధన కొట్టివేయబడింది కదా, ఇక మనకు పాత నిబంధనతో సంబంధం లేదు అని అంటారేమో. మనకు కూడా ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు, ఒకటి దేవుని ప్రేమించడం, రెండవది పొరుగు వారిని ప్రేమించడం. ఈ 2 దైవికమైన భక్తిలో ప్రధానమైనటువంటివి. మీరు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు అయితే మొట్టమొదటిగా మీరు దేవుని ప్రేమించాలి. రెండవది మీ సహోదరుని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవే యేసయ్య కోరుకుంటుంది. ఇవే ధర్మశాస్త్రం అంతటా ప్రవక్తలకు ఆధారం. ఈ 2 ఆజ్ఞలే అని యేసయ్య చెబితే వారు మాట్లాడుకొని వెళ్ళిపోయారు. వారికి ఏమీ మాట్లాడలేకపోయారు. అయితే తరువాతి భాగం చదువుతున్నాను, 41 నుండి 46 వరకు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గురించి మీకేమి తోచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పునని దావీదు ఆయన ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయన్ను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ఈ యొక్క 5వ భాగంలో చాలా విశేషమైనటువంటి భాగం. పరిసయ్యులు కూడి ఉండగా వాళ్ళు చూశాడు యేసయ్య. ఇంతవరకు ఆయన్ని వాళ్ళు అడిగారు, ఇప్పుడు ఆయన వాళ్ళ ప్రశ్నిస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడు? క్రీస్తుని గురించి అసలు మీరేమనుకుంటున్నారు?
అంటే వాళ్ళు అన్నారు దావీదు కుమారుడు అనుకుంటున్నామయ్యా. అలాగైతే నేను నీ శత్రువుల్ని పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వను కూర్చునిమని నా ప్రభువుతో చెప్పినని దావీదు ఆయన ప్రభువు అని ఆత్మ వల్ల ఎలా చెప్తున్నాడు? దావీదు కుమారుడు అన్నారు కదా, మరి దావీదు ఏమి ఇలాగ చెప్పాడు అంటున్నారు. ఏం చెప్పారు దావీదు గారు? మనం చదివితే కీర్తనల గ్రంథం 110వ కీర్తన 1వ వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని కీర్తనల గ్రంథం 110:1 దావీదు గారు చెప్పాడు. అయితే ఎలాగ ఆత్మ వల్ల చెప్తున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగ అతనికి దావీదు కుమారుడు? దావీదు ఏమన్నాడంటే నా ప్రభువుతో చెప్తున్నాడు అని చెప్తున్నాడు. మరి దావీదు ప్రభు అని చెప్తే మీరు దావీదు కుమారుడు అని ఎలాగంటున్నారు? దావీదేమో నాకు ప్రభు అని చెప్తున్నాడు, ఆయన్ని మీరు దావీదు కుమారుడు అంటున్నారు. క్రీస్తుని ఎలాగ సాధ్యం? దావీదుకి ఎలా కుమారుడు అయ్యాడు అని వాళ్ళని అడిగితే ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయన్ను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఒక్క ప్రశ్న అడుగ తెగింపలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 22వ అధ్యాయంలో 46 వచనాలు చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా పరిశీలన చేశాం. మీరు పిలువబడిన వాళ్ళ, ఏర్పరచబడిన వాళ్ళ? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటే, దేవుడు మిమ్మల్ని పిలిస్తే అశ్రద్ధ చేయొద్దు. పిలువబడిన వాళ్ళు పోగొట్టుకున్నారు దీవెన. పిలువబడిన వాళ్ళు శ్రమల పాలయ్యారు, కానీ ఏర్పరచబడిన వాళ్లకు కృప దొరికింది. మిమ్మల్ని ఆయన పిలుస్తున్నాడు ఆయన విందుకి. నేడే సిద్ధపడి వెళ్ళండి. మీరు గనక అశ్రద్ధ చేస్తే మీకు చెందాల్సిన ఆ విందు ఏర్పాటు చేయబడిన వాళ్ళకు చెందుద్ది. దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ముందుకు కొనసాగండి. పరలోకపు రాజ్యపు విందు కంటే భూమి మీద విలువైనది ఏదీ లేదు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, దేవుని సంధిని అనుభవించడం కంటే ప్రాముఖ్యమైనవి ఏవీ లేవు. దేవుని రాజ్యం కొరకు, వాక్యం కొరకు మీరు దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? వాక్యాన్ని నేర్చుకోవడం కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? వాక్యాన్ని వినడం కోసం ఎంత సమయాన్ని ప్రభుకిస్తున్నారు? గమనించుకోండి. ప్రతి ఉపమానం, ప్రతి భావం చాలా విలువైంది. ఈ అధ్యాయంలో మనం గమనించినప్పుడు కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు యేసయ్య. ప్రశ్నలు ఏవైనా ఆయన జవాబు చెప్తే ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. పునరుద్ధానములో పెళ్ళిళ్ళుండో, పునరుద్ధానమందు వారు దేవదూతల్లాగా ఉంటారని యేసయ్య గొప్ప సత్యాన్ని తెలియజేశాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో విలువైనవి ఏవో గ్రహించండి. పెండ్లి విందు విలువైంది. ఈ పెండ్లి విందు దేవుని యొక్క వాక్యమే. వాక్యము మీకు దొరికే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, పోగొట్టుకోవద్దు. ఒకడు పొలానికి వెళ్ళాడంట, ఒకడు వ్యాపారానికి వెళ్ళాడంట, మరొకళ్ళు వారిని ద్వేషించి కొట్టి అవమానపరిచి వారిని చంపుతున్నారంట. ఆ పరిస్థితులు నేటి కాలంలో ఉన్నాయి. మీరు ఎటువైపు ఉన్నారు? మీరు ఆయన పిలిచినప్పుడు హాజరవుతున్నారా? ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరకు వెళుతున్నారా? వెళితే విందు మీ కొరకే, విందు మీ కొరకే. గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. పరిశుద్ధాత్ముడు మీకు ఈ వాక్య భాగాలు అర్థం చేయనుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగాలలో ఉన్న సత్యాలు మీకు తెలియజేయనుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సత్యాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు ఈ వర్తమానాన్ని పంపించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులు కండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఇవి ఆత్మ సంబంధమైన విషయాలే కానీ శరీర సంబంధమైన విషయాలు కాదు. మీరు ఎదగాలి, అనేకులను ప్రభు రాకడ కొరకు సిద్ధం చేయాలి, నడిపించాలి, ప్రభు తట్టు నడిపించాలి, ప్రభు రాజ్యానికి మీరు చేరాలి, అనేకులను మీతో పాటు సిద్ధపరచాలి. అందుకే బైబిల్ స్టడీ నేర్చుకోండి, నేర్పించండి, తెలియజేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని తన ఆత్మచేత నింపి బలపరచునుగాక. సత్యాన్ని ప్రకటించండి, అసత్యాన్ని మీలో నుండి తీసివేసుకోండి. ఎవరైతే అసత్యంలో ఉన్నారో వారందరిని సత్యంలోకి తోడుకొని రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు,
మిమ్మల్ని వెంబడించిన వారిని ఆశీర్వదిస్తాడు. గుడ్డివాడికి త్రోవ చూపడు. మీరు వెలుగులోకి వచ్చిన వాళ్ళైతే అనేకులు వెలుగులోకి నడపండి, నడిపించే వాళ్ళుగా ఉండండి. విందుకు పిలిచినప్పుడు ఆలస్యం చేయకుండా ఏది విలువైందో గుర్తించి సమయాన్ని దేవునికిచ్చి ఆశీర్వదించబడండి. దేవుని కృప మీకు తోడైండును గాక. మరుసటి భాగం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు తన కృపనిచ్చి మనలందరినీ నడిపించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.